ఈ ఆలయం పేరు మీద కట్టానా? లేదు, నా పేరు మీద ఉంటుంది అంతా. ఏదన్నా నేను తల బయట చూసుకుంటా. బట్ దెన్ లుకింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్, కేర్లెస్. వాక్యం జరుగుతూ ఉంటే వెనకాల కూర్చొని గ్రూపిజం మాట్లాడుకుంటా కూర్చుంటారు, గేట్ దగ్గర ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చుంటారు. వీళ్ళు మ్యూజిషియన్స్ అందరూ టీ అని బయటికి వెళ్ళిపోతారు. మిగతా ఆలయంలో చేస్తారండి, నాకు చెప్పొద్దు అలాగా. నేను అలాగ పెరగలే. మీటింగ్ ప్రారంభం నుండి పక్కనే కూర్చుని ఉంటా. అన్ని విషయాలు అలా పెరిగినోండి, అలాంటి డిసిప్లిన్లో పెరిగినోండి. నువ్వు వాయిద్యం ఎవడికి వాయిస్తావు? నువ్వు ప్రార్థన చేసుకోకపోతే, నీకు దేవుడు లేకపోతే, దేవుని వాక్యం నీకు లేకపోతే, నువ్వు వాయించే వాయిద్యం నాకు అక్కర్లే. ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ స్కిల్డ్ పర్ఫార్మర్స్ హియర్. ఐఎమ్ లుకింగ్ ఫర్ పీపుల్ హూ ఆర్ సాక్రిఫైషియల్లీ అనాయింటెడ్ టు సర్వ్ గాడ్. దట్ ఈస్ వేర్ ద హోలీ స్పిరిట్ విల్ ఫ్లో. అసలు నేను ఆరాధిస్తాం మానేశానంటే మీకే అర్థం అవ్వాలి. ఆరాధించడం ఎవరు? నిన్న కూడా వచ్చి వర్షిప్ అని అరుస్తున్నా. ఆరాధన అంటే ఏంటో నాకు తెలుసు. పర్ఫార్మెన్స్లు కాదు, దానికి స్వరము ముఖ్యం కాదు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఇక్కడికి వచ్చి ఈ క్వైర్ వాళ్ళు పాడతారంటే నేను ఇక్కడ చెయ్యాలి, వాళ్ళు పాడితే నేను పెట్టాలి సౌండ్. అందరూ నేను పని ఉండే సౌండ్ పెట్టేవాడు చెవులు పెట్టుకోడంట. ఆయన ఎక్కడో అంటాడు,